వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో మద్యం బాబులకైతే తెలుగుదేశం ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. ఏదైతే రాష్ట్రంలో విచ్చలవిడిగా ఊరు లేరు పేరు లేని బ్రాండ్స్ను అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో పూర్తిగా ఆ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా తొలగించి పాత బ్రాండ్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎంఓలో కసరత్తు అయితే మొదలైంది. చంద్రబాబు గారు స్పెషల్గా ఈ విషయాన్ని నొక్కి చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయిన వెనువెంటనే పూర్తిగా మద్య ప్రక్షాళన మీద అయితే చర్యలు తీసుకోబోతున్నారు. ఇక దాదాపుగా 3600 షాపులకు లైసెన్సులు అయితే రద్దు చేయడానికైతే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి 3600 షాపులు. సో వాటి మొత్తాన్ని కూడా లైసెన్సులు రద్దు చేసి పాత టెండర్ పద్ధతిలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా అయితే కొంత అమౌంట్ కట్టి మనం టెండర్ని దక్కించుకునే అవకాశం ఉండేదో, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎటువంటి ప్రభావం లేకుండా ఓపెన్గా దక్కేదో, సో అదే విషయానికి సంబంధించి ఇప్పుడైతే జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఒక నివేదికను కూడా సిద్ధం చేసి ఉంచాలని చెప్పినట్టుగా అయితే తెలిసింది. దీంతో సీఎంఓ అధికారులు అందరూ కూడా పాత మద్యం బ్రాండ్స్కు సంబంధించిన వివరాలు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఊరు పేరు లేని బ్రాండ్స్ వివరాలు, ఎవరి కాలంలో వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంతెంత అమ్మారనే దాని మీద అయితే మొత్తం కూడా డేటా అంతా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రచార సమయంలో కూడా చంద్రబాబు గారు ఎన్నికల ప్రచార సమయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కల్తీ మద్యం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఈ కల్తీ మద్యాన్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పి ప్రతిపక్షంలోనే ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దిశగా అయితే అడుగులు వేయడం ప్రారంభించారు. అంటే ఎప్పుడో మాటలు చెప్పేసి ఏళ్ల తరబడి ఎప్పుడో చేయటం కాకుండా అసలు ప్రమాణ స్వీకారం కాకముందే దీని మీద ఆల్రెడీ చర్యలు ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో ఒక పక్క ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా ఇంకో పక్క జేబులు కూడా గుల్ల చేస్తున్నటువంటి పరిస్థితి. అసలే పనులు దొరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేక ఏదైనా ఒక పనికి వెళ్ళిపోయి ఒక 600, 700, 1000 రూపాయలు ఒక రోజు కూలి సంపాదించుకుంటే దాంట్లో 400 నుంచి 500 తాగడానికే సరిపోతుంది. ఇంట్లో 500 కూడా ఇవ్వలేని పరిస్థితి. రోజు కూలి 1000 రూపాయలు అనుకుంటే, సో అంటే సగానికి పైగా కూలిలో సగానికి పైగా తాగడానికే సరిపోతున్న నేపథ్యంలో ఇటీవల మనం చూసాం మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి పెంచాడు. వాస్తవానికి మద్యపాన నిషేధం హామీ ఇచ్చి ఘోరమైన తప్పిదం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద ఫెయిల్యూర్ అది. చేయకపోగా మళ్ళీ నేను మద్యాన్ని నిషేధించిన తరువాతే ఓట్లు అడుగుతానన్నాడు. కానీ మద్యాన్ని నిషేధించకుండానే ఓట్లకు వస్తే ప్రజలు చీకొట్టి చావగొట్టి బయటకు అయితే పంపడం జరిగింది. బట్ చంద్రబాబు గారు ఎక్కడా కూడా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పలేదు, కానీ కల్తీ మద్యాన్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ దొరకని మద్యం ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. ఎందుకంటే ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఏ గల్లీలోనే తయారవుద్ది. మీరు తాగే మొత్తం మద్యాలు మొత్తం కూడా ఆ గల్లీలో ఈ గల్లీలో తయారైన మద్యమే తప్ప ఆ నాణ్యమైన మద్యం కానే కాదు. అందుకనే ఏపీకి బోర్డర్లో ఉన్నవాళ్ళు అటు చెన్నై కానివ్వండి, అటు బెంగళూరు కానివ్వండి, ఇటు ఖమ్మం అశారపేట కానివ్వండి, లేకపోతే ఇటు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో బోర్డర్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ మద్యాన్ని తెచ్చుకుని తాగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆంధ్ర మద్యం అయితే తాగటం లేదు. కానీ చంద్రబాబు గారు అందరూ అనుకున్నారు మళ్ళీ ప్రభుత్వంలోనే దీన్ని నడుపుతారేమో అని చాలామంది భావించారు. ఎందుకంటే డబ్బులు దండిగా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆన్లైన్ పేమెంట్స్ కూడా పెట్టకుండా డిజిటల్ విధానమే లేకుండా కేవలం క్యాష్ రూపంలోనే మద్యం మీద వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం అలా నడిపే అవకాశం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా బట్ అలా నడపడం కరెక్ట్ కాదు అని చెప్పి దీన్ని మొత్తాన్ని కూడా ఏదైతే టెండర్ విధానం పాత టెండర్ విధానం ఉందో ఆ టెండర్ విధానంలోనే కట్టబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ధరలు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రూరల్లో అయితే 45,000, అర్బన్లో అయితే 55,000 మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ సొమ్ములు అయితే తిరిగి రావు. బట్ టెండర్ అయితే దక్కుతుందా లేదనేది ఒక లాటరీ సిస్టమ్ లాగా తీయటం అయితే అందరి ముందు తీయటం అయితే జరుగుద్ది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇదైతే నడుస్తూ ఉంది. మొత్తంగా ఏపీలోని మందుబాబులు ఏదైతే కోరుకున్నారో నాణ్యమైన మద్యం కావాలని ఏదైతే కోరుకున్నారో ఆ మద్యం అయితే త్వరలోనే రాబోతుంది. ఇదే సమయంలో ధరలు కూడా అదుపులోకి రాబోతున్నాయి. గతంలో షాక్ కొట్టే విధంగానని చెప్పి డబుల్ త్రిబుల్ జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా ఆ ధరలన్నీ కూడా దిగి వచ్చి మళ్ళీ పాత ధరలకి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలకే వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంకో పక్క ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో వేట మొదలైంది. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని హైదరాబాద్లో సిఐడి అధికారులు వెళ్ళి సోదాలు చేయడమే
తరలించడమే కాకుండా ఆయన మీద కేసు నమోదు చేసి కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే ఆయన మీద అయితే వేటు వేయడం జరిగింది. వేటు వేసిన వెంటనే ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఎందుకంటే బెవరేజెస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కొన్ని కీలక ఫైల్స్ని, కంప్యూటర్స్ని, హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా తన కారులో హైదరాబాద్ తరలించినట్టుగా ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది. మొదట పోలీసులు నిరాకరించిన తర్వాత సిఐడి అధికారులు కంప్లైంట్ చేస్తే వెంటనే సిఐడి అధికారులు హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో ఉంటున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన సమయంలో అనేక కీలక ఫైల్స్ అయితే దొరికినట్టుగా సమాచారం. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే కల్తీ మద్యాలకి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చారో, ఏదైతే ఆల్రెడీ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి ఇది కల్తీ మద్యం అని నిరూపించడం కోసం ఆ మద్యాన్ని ఇతర రాష్ట్రాల్లోని ల్యాబ్లకు పంపి టెస్టులు చేయించారు. సో టెస్టులు చేస్తే అందులో ప్రాణహాని ఎక్కువ ఉన్నటువంటి మద్యం ఎక్కువ ఉందని చెప్పి ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయి. దీని మీద ఆల్రెడీ పురంధేశ్వరి కూడా ఏపీలో కల్తీ లిక్కర్ వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆవిడ కూడా కొన్ని టెస్టులను ఇతర రాష్ట్రాల్లో చేయించి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపిన పరిస్థితి. సో అంటే ఇప్పుడు ఏపీలో దొరుకుతున్నటువంటి మద్యం మొత్తం కూడా కల్తీ మద్యం. సో అది తాగితే ప్రాణాలు పోతాయనేది వాస్తవం. మీరు రాకేష్ మాస్టర్ ఒక ఉదాహరణ, భూమ్ బీర్ తాగినటువంటి రాకేష్ మాస్టర్కు చివరికి ఎటువంటి గతి పట్టిందో మనందరం చూసాం. స్వయంగా ఆయన భూమ్ బీర్ తాగేటప్పుడు ఆయనే చెప్పాడు, తాగుతుంటే తల దిగుతుంది, ఆ ఒళ్ళంతా ఏమైపోతుందో నాకే అర్థం కావట్లేదు, నేను ఎన్నో తాగాను కానీ ఇలాంటిది ఎప్పుడు తాగలేదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. సో అలాంటి భూమ్ బీరులతో పాపం ఆయన చివరికి ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే, కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో మద్యం దొరక్క ఈ శానిటైజర్ కరోనా సమయంలో ధరలు తట్టుకోలేక శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా, లేకపోతే ఆరోగ్యాలు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆసుపత్రికి వెళ్ళండి, స్టమక్కు సంబంధించిన ఏ ఆసుపత్రికైనా మీరు వెళ్ళండి, ప్రధానంగా అక్కడికి వచ్చే కేసులన్నీ కూడా కల్తీ మద్యం వల్ల ఎక్కువ కేసులు వస్తున్నాయని చెప్పి డాక్టర్లు స్వయంగా బహిరంగంగా చెప్తున్నారు. సో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ మద్యం బ్రాండ్లు మొత్తం కూడా మారబోతున్నాయి. ఊరు పేరు లేని మద్యాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించాలని నిర్ణయానికి వచ్చింది. అలాగే దీని వెనక ఉన్న స్కాము, ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఎంత నొక్కాడు, ఇంకా ఇతర అధికారులు ఎంత నొక్కారు, జగన్ వాటాగా తాడేపల్లికి ఎంత వెళ్ళింది, విజయసాయిరెడ్డి వాటా ఎంత వెళ్ళింది, సజ్జల రామకృష్ణారెడ్డి వాటా ఎంత వెళ్ళింది. సో ఇవన్నీ కూడా లెక్కలు తేల్చడానికి ఆల్రెడీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీని మీద ఒక సిట్టు, ముఖ్యంగా ఒకటి ఇసుక, రెండు మద్యం, ఈ రెండింటిని అయితే ప్రధానంగా చంద్రబాబు గారు దృష్టిలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండింటి మీద ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడానికైతే ఆయన ఆల్రెడీ ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు. అందుకనే ఈ అధికారులందరి మీద ఒక్కొక్కరి మీద వేటు వేసుకుంటూ ఆల్రెడీ రావటం అయితే జరుగుతుంది. తాజాగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ మద్యం పాలసీని ఏ విధంగా సమీక్షించాలి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ సీఎంఓలో నూతన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో అయితే ఆల్రెడీ సమీక్షలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు గారు ఒక సంపూర్ణ నివేదికనైతే ఈ మద్యం పాలసీల మీద అడిగినట్టుగా తెలుస్తుంది. సో పాత విధానంలోనే మళ్ళీ మద్యాన్ని కన్నా కట్టబెడితే ఇక అందులో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే టెండర్లు దక్కించుకున్న వాళ్ళు నాణ్యమైన మద్యాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఇక్కడ వాస్తవానికి గతంలో ఎందుకు ఏపీలో ఈ మద్యం దొరకలేదంటే కమిషన్ చెల్లించాలి, బాటిల్కి 100 నుంచి 250 రూపాయలు కమిషన్ చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్లో నీ బ్రాండ్ని అమ్మాలి అంటే సో నువ్వు 100 రూపాయలు కమిషనే చెల్లించాలంటే ఆ 100 రూపాయలు బాటిల్ మీద అదనంగా వేయాలి. అది ఎక్కడికి వెళ్ళద్దే, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేటువంటి ఖజానా అది. సో అలా చెల్లించలేని వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావటం మానేశారు. తాగపోయినా మాకేం నష్టం లేదులే, అంతా మేమే ఎక్కడ తెచ్చి చెల్లించేదని చెప్పి వాళ్ళు రావటమే మానేశారు. కాబట్టే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఖచ్చితంగా మద్యం బాబులకు ఊరటనిస్తుంది. ఒకటి, హానికరం లేనటువంటి మద్యం దొరుకుతుంది. రెండోది, ఇది ఇప్పటివరకు ఏదైతే జేబులు గుళ్ళయ్యాయో ఇక నుంచి ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉండబోదు. సో చంద్రబాబు గారి మార్కు రాజకీయం ఏ విధంగా ఉంది అంటానికి ఇదే ఒక నిర్ధారణ. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు, ఇంకా 2-3 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ కూడా చూడండి, ఒక్కొక్క దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. ఆల్రెడీ ఇప్పటికే చెత్త పన్ను రద్దు చేసేశారు, చెత్త పన్ను వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మద్యం మీద ఆల్రెడీ సమీక్ష చేశారు. అలాగే ఇతర కార్యాలయాలన్నీ కూడా సీజ్ చేయించేశారు. అలాగే తనను వేధించినటువంటి అధికారుల మీద ఆల్రెడీ వేట ప్రారంభించారు. సిఐడి చీఫ్ సంజయ్ని తప్పించారు, పొన్నవోలు తానే తప్పుకున్నాడు, సిట్ అధిపతి కొల్లుని తప్పించారు, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేశారు. అలాగే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండి వెంకటరెడ్డిని ఆల్రెడీ విధుల నుంచి తొలగించడమే కాకుండా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా మొత్తంగా తన మార్కు ప్రక్షాళన అయితే చంద్రబాబు గారు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అన్ని శాఖలకి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక సమీక్షా సమావేశం కలెక్టర్లు ఎస్పీలతో అయితే నిర్వహించే అవకాశం ఉంది. ఆ తరువాత వాళ్ళందరి ప్రక్షాళన కూడా తర్వాత ఉండొచ్చు, లేదా ముందు ప్రక్షాళన చేసి కలెక్టర్ని ఎస్పీలని మార్చిన తర్వాత
ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయొచ్చు. ఏదైనా 2-3 రోజుల వ్యవధిలోనే జరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పటివరకు ఆయా శాఖల్లో ఏం జరిగింది ఏంటనే దాని మీద ఫైల్స్ అన్ని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎంఓ నుంచి అధికారులందరికీ కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు గారు అడుగు పెట్టిన వెంటనే ఏపీలో మద్యం బాబులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.